నమిత న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లె నీటి కష్టాలకు పాలకుల నిర్లక్ష్యమే కారణం. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పనులు పూర్తి చేయటంలో కూటమి మరియు వైసీపీ ప్రభుత్వాలు విఫలమయ్యాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రెడ్డి సాహెబ్ విమర్శించారు. సత్సంగ్ ఫౌండేషన్ స్వాత్స హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. కళావతమ్మ వేధింపులకు నుంచి రక్షణ కల్పించండి అంటూ ప్రెస్ క్లబ్ లో గోడను వెళ్లబోసుకున్న బాధితుడు రాజప్ప. పొంగనూరులో ఈద్ మిలాద్ నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో మహమ్మదీలు పట్టణ పురవీధుల్లో జులూస్ ర్యాలీ నిర్వహించారు. నిమ్మరవల్లో అభయాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవి భూదేవి విగ్రహ ప్రతిష్ట అంగరంగ వైభవంగా నిర్వహించారు. కత్తివారిపల్లిలో కులం పేరుతో దాడి, ఊర్లో మాదిగలు తిరగొద్దంటూ అడ్డగింత. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలి. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పి శ్రీనివాసులు. మదనపల్లిలో సత్సంగ్ ఫౌండేషన్ శ్వాస హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే షాజహాన్ బాషా సందర్శించారు. మదనపల్లి స్థానిక 2వ వార్డులో నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో బీకేపల్లి, చంద్రకాలనీ, అనపగుట్ట తదితర ప్రాంతాల నుంచి సుమారు 150 మంది ప్రజలు పాల్గొని వైద్య సేవలను వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా శిబిరంలో అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించి ప్రజలకు అందుతున్న చికిత్సపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే వైద్య సిబ్బందితో మాట్లాడి శిబిరానికి వచ్చిన ప్రజల సమస్యలు, సూచనలను తెలుసుకున్నారు. ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు సత్సంగ్ ఫౌండేషన్ స్వాస్థ్య హాస్పిటల్ చేస్తున్న కృషి అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, భవిష్యత్తులోనూ మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. భారతదేశానికి ఆదర్శవంతమైన సంస్థ సత్సంగ్ ఫౌండేషన్ పెద్దలు గౌరవనీయులు ముంతాజ్ అలీ గారు పద్మవిభూషణ్ అవార్డు పొందిన మనిషి. వాళ్ళ ఆధ్వర్యంలో సత్సంగ్ ఫౌండేషన్ స్వస్థ హాస్పిటల్ ఫౌండేషన్ ద్వారా ఈరోజు మా మదనపల్లి రెండో వార్డ్ టౌన్లో 2వ వార్డులో ఏదైతే మెడికల్ క్యాంప్ నిర్వహించారు. డాక్టర్ గారు వచ్చారు, ఇంకా కోఆర్డినేటర్ ఉన్నారు, ఇంకా నర్సెస్, పేషెంట్ అందరూ వచ్చారు. దాదాపు ఇప్పటికీ ఒక 100 మంది పేషెంట్స్ వచ్చారు. నిజంగా స్వస్థ హాస్పిటల్ ఏదైతే మదనపల్లికి ఉంది, ఇది ఒక మాన్యుమెంట్. ఇది వీళ్ళ సేవలు చెప్పడానికి పదాలు లేవు. నిత్యం మదనపల్లి పేద ప్రజలు పోయి ఇలాగ గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళు వైద్యం పొందుతున్నారు. స్వస్థ హాస్పిటల్లో పోయి ఉచిత వైద్యం కార్పొరేట్ స్టైల్లో వాళ్ళకి దొరుకుతూ ఉన్నది. నిజంగా పెద్దలు ముంతాజ్ అలీ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ సంస్థ వాళ్ళ ద్వారానే జరుగుతోంది, సత్సంగ్ ఫౌండేషన్ ద్వారా జరుగుతోంది. సత్సంగ్ టీమ్ కంతా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లక్ష్మీ మేడంకి, ఇంకా డాక్టర్, ఇంకా ఏం డాక్టర్ అయినా వెంకటరమణ గారు, వీళ్ళందరూ మేడం, అదే వేదశ్రీ మేడం గారికి, ఎంటైర్ టీమ్ కి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఏమైతుందంటే ఇక్కడ ఒక మెడికల్ క్యాంప్ పెట్టిన దానివల్ల ఆరోగ్యరీత్యా వీళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే వీళ్ళు ఇక్కడే చెప్పుకోగలుగుతారు, ఇక్కడే వాళ్ళు వైద్యం చేసుకోగలుగుతారు. చాలా మంది ఇప్పుడు చూడండి, ఒక ఆయనకి పెద్ద ఆయన చూశాను, మోకాళ్ళు పూర్తిగా అరిగిపోయినాయి. సో ఇప్పుడు ఆయనకు మేడం ఎంత బాగా చెప్పారంటే, సో అతనికి రీప్లేస్మెంట్ ఏదో చేయాల్సిన అవసరం ఉంది. బట్ తప్పకుండా ఈరోజు ఈ మెడికల్ క్యాంప్ ఇంత సక్సెస్ఫుల్ గా చేసిన సత్సంగ్ ఫౌండేషన్, ఎంటైర్ స్వస్థ హాస్పిటల్ టీమ్ కి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మదనపల్లి నీటి కష్టాలకు పాలకుల నిర్లక్ష్యమే కారణం. చెప్పిలి బండకాడపల్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పనులు పూర్తి చేయడంలో కూటమి గత వైసీపీ ప్రభుత్వాలు విఫలమయ్యాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్ రెడ్డి సాహెబ్ విమర్శించారు. భద్రపల్లి ప్రజల దాహార్తం తీర్చేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 2007లో చిప్పిలి బండకాడపల్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులకు నిధులు మంజూరు చేశారని తెలిపారు. హంద్రీ నివా ద్వారా కృష్ణా జిల్లాలను తీసుకొచ్చి నిల్వ చేసి మదనపల్లి ప్రజలకు త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తి కాకపోవడం దురదృష్టకరమన్నారు. బుధవారం మదనపల్లి
దొంతి వీధిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ట్యాంక్ నిర్మాణం, స్పిల్వే, మొరవ, కాలువల అనుసంధానం వంటి కీలక పనులు పూర్తి కాకపోవడంతో వాటర్ ప్లాంట్ కూడా నిరుపయోగంగా మారిందని ఆరోపించారు. 2019 వరకు జరిగిన పనుల తర్వాత ప్రాజెక్టులో పెద్దగా పురోగతి లేదన్నారు. ప్రస్తుతం మదనపల్లె ప్రాంతంలో తీవ్ర నీటి సమస్య నెలకొని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా కూటమి నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి చిప్పిలి, బండకాడపల్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల పనులను పూర్తి చేసి మదనపల్లె ప్రజలకు శాశ్వత తాగునీటి పరిష్కారం చూపాలని ఎస్ రెడ్డి సాహెబ్ డిమాండ్ చేశారు. మదనపల్లిలో నీటి కష్టాలు, ప్రజల ఇబ్బందులు, దీనికి ముఖ్య కారణం గత వైసీపీ ప్రభుత్వం, ప్రస్తుత కూటమి ప్రభుత్వం. మదనపల్లిలో ఆంధ్రప్రదేశ్లోనే ఆంధ్ర ఊటీ అనే పేరుతో మదనపల్లి ఎప్పుడూ చల్లగా ఉండే ప్రదేశం. నీళ్ళక్కడ ఎటువంటి కొరత లేనిది ముందు నుంచి. ఆంధ్రాలో మిగతా ప్రదేశాలతో పోల్చుకుంటే నీటి వనరులు ఉన్న ప్రాంతం మదనపల్లి. అలాంటి మదనపల్లిలో నేడు ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. కనీసం 15 నుంచి 20 రోజుల వరకు నివాసాలకు నీళ్లు వదిలే పరిస్థితి లేదు. ఈ పరిస్థితి అంద్రినీవ కాలువలో నీళ్లు రాకపోవడం, సమ్మర్ స్టోరేజ్లో నీళ్లు స్టాక్ పెట్టకపోవడం ప్రధాన కారణమైతే, వర్షాలు పూర్తిగా ఈ సంవత్సరం లేకపోవడం ఇంకా పెద్ద కారణం. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం దీన్ని గ్రహించి ముందుగానే చర్యలు తీసుకొని నీటి సౌకర్యాన్ని కల్పించాల్సిన బాధ్యత ఉంది. అక్కడ ఏ విధంగా అయితే నీటిని మీరు ముందస్తుగా ఏర్పాటు చేయాలో ఆ ప్రణాళికలో విఫలమైంది ఈ ప్రభుత్వం. మదనపల్లిలో ఈ సమస్య ఉండాలని చెప్పేసి ఏప్రిల్, మేలలోనే వర్షాలు పడవని, జూన్, జూలై నుంచి కూడా వర్షాలు రావని చెప్పి ఎల్నినో ప్రభావం ఉండదని చెప్పి ప్రభుత్వం గుర్తించింది. అయినా కూడా మదనపల్లి పట్టణ ప్రజలకు తాగే నీళ్ళు ఇవ్వకపోగా కనీసం వారికి ప్రత్యామ్నాయ పద్ధతులు కూడా ఏర్పాటు చేసి నీటిని సమృద్ధిగా ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు మదనపల్లిలో ప్రభుత్వం ఉంది. దీన్ని మదనపల్లి పట్టణ ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీగా మేము కోరుకునేది ఏమంటే, ప్రజలు నీటితో ఇబ్బందులు పడకుండా ఉండే విధంగా మీరు ఏదో విధంగా నీటిని ప్రజలకు అందివ్వాలే తప్ప సాగులు చెప్పుకుంటూ ప్రజలను ఇబ్బందులకు నెట్టకూడదు. దీని మీద ప్రభుత్వం ఆలోచన చేసి తొందరగా చర్యలు తీసుకొని ప్రజలకు నీటిని కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. పుంగనూరులో ఘనంగా ఈద్ మిలాద్ ఉన్నబీ వేడుకలు. పుంగనూరులో ఈద్ మిలాద్ ఉన్నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో మహమ్మదీలు పట్టణ పురవీధుల్లో జులూస్ ర్యాలీ నిర్వహించారు. కుమ్మర వీధి, మక్కాన్ సర్కిల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ రాతి మసీదు వీధి, నాగపాళ్యం, మునెప్ప సర్కిల్, గోకుల్ సర్కిల్, ఎంపీటీ రోడ్, తూర్పు మగసాల మీదుగా తిరిగి కుమ్మర వీధి వరకు కొనసాగింది. ఈ సందర్భంగా మహమ్మదీయ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈద్ మిలాద్ ఉన్నబీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ర్యాలీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం మధ్యాహ్నం 1:30 రాత్రి మసీద్ వద్ద ప్రత్యేక అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముస్లిం సోదరులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సోదర భావం, శాంతి, ఐక్యతను చాటుతూ పొంగనూరులో ఈద్ మిలాద్ ఉన్నబీ వేడుకలు ఘనంగా ముగిశాయి. నిమ్మనపల్లిలో వైభవంగా విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. నిమ్మనపల్లి మండలంలోని అభయాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి, భూదేవి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. విగ్రహదాత సంజీవ్ గార్ల, జగదీష్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక హోమాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించి నూతన విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ చేశారు. అనంతరం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామివార్ల కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు కృష్ణప్రసాద్ భట్టర్ మాట్లాడుతూ నూతన విగ్రహాలకు ప్రత్యేక అభిషేకాలు, హోమాలు నిర్వహించి శాస్త్రోక్తంగా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం స్వామివార్లను గరుడ వాహనంపై పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించినట్లు పేర్కొన్నారు.
నమస్కారం బ్రహ్మాండే నాస్తి చింతనాత్ వెంకటేశ నమో దేవో నభూతో నభవిష్యతి. మునపల్లి మండలం మునపల్లి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ఉపాలయముగా ఉన్నటువంటి శ్రీ పద్మావతి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం నందు నూతనముగా శలబింబ అంటే ఉత్సవ విగ్రహాలను నూతనంగా ప్రతిష్టా కార్యక్రమము శ్రీపాదరాత్రాగమ శాస్త్ర ప్రకారం 2 రోజుల నుంచి నిన్న రాత్రి దీపారాధన, మహాసంకల్పం, విశ్వక్షేరారాధన, న్యాహవాచనం, రక్షాబంధనం, విష్ణుగ్రహణం, అంకురార్పణం, విష్ణుగ్రహణం, వాస్తు శాంతి హవనాది, అదేవిధంగా జలాదివాసం, ధాన్యాదివాసం, జయాదివాసం, ఫలాదివాసం, పుష్పాదివాసం, వాసుదేవ హోమకుండేలో అగ్ని ఆరాధన పూర్వకంగా శాంతి హోమం, మూర్తి హోమాలు ఇవన్నీ రాత్రి ఈరోజు ఉదయం స్వామివారికి సుప్రభాత సేవతో స్వామివారి నెలకొల్పి ఈరోజు చతుస్థానాత్మ ఫలితాలు. చతుస్థానాత్మ అంటే 4 విధాలుగా స్వామివారిని అర్చించడము. ఒకటి మహాత్మం అంటే కలుషంలో ఆవాహన చేసుకోవడము, ఒకటి స్వామివారి బింబంలో ఆవాహన చేసుకోవడము, ఒకటి అగ్నిలో ఆవాహన చేసుకోవడము, ఒకటి చక్రాత్మ మండలంలో ఆవాహన చేసుకొని స్వామివారిని 4 విధాలుగా చతుస్థానాత్మ పూజా కార్యక్రమాలు చేసి, అదేవిధంగా వాసుదేవ హోమకుండంలో ఈ యొక్క నూతన విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠా కార్యక్రమము, నేత్రోన్మీలనము, తత్వన్యాస హోమాలు అవన్నీ చేసి శాంతి హోమం, ప్రాయశ్చిత్త హోమం అన్నీ నిర్వహించి మహాపూర్ణావతి నిర్వహించిన తర్వాత ఈ స్వామివారికి పంచామృత అభిషేకం చేసి ఆ యొక్క కలశాలని కుంభాభిషేకం చేసిన ఈ యొక్క కుంభాభిషేకం 10 నుంచి 11:30 గంటల శుభలగ్నమందు స్వామివారికి కుంభాభిషేక మహోత్సవం కార్యక్రమం నిర్వహించినాము. ఆ తర్వాత స్వామివారికి అలంకారం, మహానివేదన చేసి ఈ యొక్క స్వామివారిని ఈరోజు ప్రతిష్టా కార్యక్రమం అయింది. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్నది. కావున భక్తులందరూ విచ్చేసి స్వామివారి కళ్యాణోత్సవం తిలకించి స్వామివారి కృపాకటాక్షాలు పొందవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా కళ్యాణోత్సవం అయిన తర్వాత గ్రామ వీధుల్లో స్వామివారు రాత్రి గరుడ వాహనం పైన అభిషేకిస్తారు. ఆ యొక్క గరుడ వాహనాన్ని కూడా భక్తులందరూ దర్శించి స్వామివారి కృపాకటాక్షాలు పొందవలసిందిగా కోరుతున్నాము. ఓం నమో వెంకటేశాయ. కళావతమ్మ వేధింపుల నుంచి రక్షణ కల్పించాలి. ప్రెస్ క్లబ్ లో బాధితులు రాజప్ప. రామసముద్రం మండలం గజ్జలవారిపల్లికి చెందిన రాజప్ప తనను కళావతమ్మ వ్యక్తిగత కక్షలతో వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించారు. బుధవారం ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తన ఆవేదనను వెల్లడించారు. కళావతమ్మ వద్ద నుంచి తాను ఒక ఆవును కూడా పాలకి తీసుకెళ్లలేదని, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని రాజప్ప తెలిపారు. 4 ఆవులను తీసుకెళ్లి తిరిగి ఇవ్వలేదంటూ కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్ష చేయడం సరికాదన్నారు. తనపై చేస్తున్న ఆరోపణలు వాస్తవం లేదని, అవసరమైతే ప్రమాణం చేసేందుకు సిద్ధమన్నారు. ఇప్పటికే అధికారులకు ఫిర్యాదు చేయగా విచారణలో ఆరోపణలు నిరాధారమైనవిగా తేలాయని తెలిపారు. అయినప్పటికీ తిరిగి తనను వేధిస్తూ అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తానంటూ బెదిరిస్తున్నారని ఆరోపించారు. అధికారులు సమగ్ర విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని రాజప్ప కోరారు. ఎక్కడ తిరిగిపించినా 3 గుళ్ళ ప్రమాణం చేసిన ఒక కాణిపాకం రాజనాలపట్టి తరిగొండలో ఆమెకి పాలకిచ్చినాముడి ప్రమాణం చేస్తే నేను ఎక్కడ సిద్ధంగా ఉన్నాను. ఏ పెద్ద మనిషి అయినా కానీ రాజప్ప పాలకి తోల్చినామని వాస్తవం అయితే ఎవరు ప్రమాణం చేసినా 90 రోజుల్లో ఆమె ఏమి చెప్పింది నేను ఒప్పుకోగలుగుతాను. ఒక్క ఆవు నాకు పాలికి తోలిచ్చినా కూడా ఎప్పుడైనా ప్రమాణం చేయగలుగుతాను. నేను వచ్చే పెద్ద మనుషులు కూడా ఎవరు ఒక్కడైనా సరే 3 గుళ్ళ ప్రమాణం చేస్తే 90 రోజుల్లో నేను పరిష్కరిస్తాను. మాది రామచంద్రం మండలము కాప్పల్ పంచాయతీ, కాప్పల్ కామ చెందిన ఒక చిన్న రైతుని గతంలో 2022లో 23/2న 354, 420, 323 ప్రకారం కేసు కట్టారు. కళావతమ్మ ఇస్తే గజ్జలవారిపల్లికి చెందిన కళావతమ్మ నా పైన ఎఫ్ఐఆర్ చేసింది. ఆ తర్వాత పదే నన్ను విసిగిస్తూ రామచంద్రంలో 5 మంది ఎస్ఐ గారు, సిఈ గారు 4, డిఎస్పీలు 3, ఎస్పీలు 4, కలెక్టర్ 4, ఎంఆర్ఓలు 3, ఎండిఓలు 2, విజిలెన్స్ ఆఫీసర్లు
5, ఉమెన్ రైట్స్ 1, ఇంతమందిని కంప్లీట్ ఇచ్చింది. 31 మందిని కంప్లీట్ ఇచ్చింది ఇంతవరకు. ఈమెకి ఎవరు న్యాయం చేయరా? ఈమె గతంలో కూడా నాలాంటి వాళ్ళని ఎంతోమంది మోసం చేస్తూ డబ్బులు సంపాదించుకొని చాలామంది ఇబ్బంది పడ్డాడు. 2023లో ఒక కలెక్టర్ గారు, నువ్వు తప్పు చేయనంత వరకు ఎవరికీ భయపడద్దండి, ఈమె చెప్పు, తప్పు చేసి ఎందుకు భయపడతావు అని చెప్పడంతోనే ఈరోజు నేను మీ ముందుకు వచ్చి ప్రతి ఒక్క ఆఫీసర్ ముందుకు వచ్చి మాట్లాడగలుగుతున్నాను, నాకు తప్పులేదు కాబట్టి. ఆమె ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత కూడా ఇంతమంది ఆఫీసర్లు పిలిచినామంటే పైన నేను, ఎందుకంటే వాళ్ళకి గౌరవం ఇచ్చి. కానీ నాతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ని వాళ్ళు పని చేయలేదు, వీళ్ళు పని చేయలేదు అంటూ వాళ్ళ టైం వృధా చేస్తూ వాళ్ళని ఇబ్బంది పెడితే, నాకంటే ఎక్కువ పై వాళ్ళకి ప్రెజర్లు పెట్టి ఇబ్బంది పెడుతుంది. ఈమె పైన చట్టరీత్యా నేరం తీసుకొని ఈమెకి కావాల్సిన చర్యలు తీసుకొని ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఈమెని సీటింగ్ చేసి చాలా డబ్బులు సంపాదించుకుంది. ఈమెని సీటింగ్ కేసు కట్టి వాళ్ళు చట్ట ప్రకారం ఏవే కేసులు ఉన్నాయో వాటినన్నింటినీ వినియోగించి నేను కానీ తప్పు చేసింటే ఈ ప్రెస్ మీట్ మీకు చెప్తున్నాను, 3 గుళ్ళ ప్రమాణం చేయమని చెప్పండి. సాక్ష్యం చెప్పేవాళ్ళు కానీ ఆమె బిడ్డలు కానీ భర్తను కానీ నేను ఆవులు తీసుకుని వాస్తవం ఉంటే ఒక కాణిపాకము, ఒక రాజనాల బండ, ఒక తరిగొండలో ఎవరైనా ప్రమాణం చేస్తే ఆమె చెప్పింది నాకు సిద్ధంగానే ఉంటాను నేను. ఆమె తప్ప ఆమె ఎవరిని ఏమైనా చేయగలుగుతుంది. సాక్ష్యం ఎవరు చెప్పినా కూడా వాస్తవం ఇచ్చింది చెప్పిందని. 2018లో కరువు ప్రాంతము 4 ఆవులు ఆమె కాదు మన జిల్లాలో ఎక్కడైనా పాలికి తోలుకోండి చెప్పండి. మా రామచంద్ర మండలంలో కానీ మన జిల్లాలో కరువు ప్రాంతం అయితే కూడా ఈమె ఇలా డబ్బులకు పాల్పడి ఎంతోమందిని మోసం చేసి డబ్బులు సంపాదించుకొని ఇబ్బంది పెట్టింది. ఈరోజు నాకు కొన్ని బాండ్లు ఉంటే వేసుకున్నాను, ఇవి డిగ్రీ అయింది. ఈ డిగ్రీ కాపీ ఇంటికి పంపించాల కోర్టు చట్టంగా. దానికోసమని ఆమె పదే మీ దగ్గరికి వచ్చి ఇబ్బంది పెడుతుంది. నన్ను ఇబ్బంది పెడితే ఇబ్బంది లేదు, ఆఫీసర్లు వాళ్ళ టైం వృధా చేసి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ని చేతుల్లోకి తీసుకొని ఆడది నేను ఏం చెప్పిన చంద్ర ఉద్దేశంతో గిద్దెల కళావతమ్మని ఆమె ఇది చేస్తుంది. ఎవరైనా సరే ఈ 3 గుళ్ళు ఆమె తప్ప కళావతమ్మ తప్ప ప్రమాణం చేస్తే సిద్ధంగా ఉన్నాము. నేను ఆమె చెప్పిన దాన్ని ప్రజలకు ఒప్పుకొని సిద్ధంగా ఉన్నాను, నేను కూడా చేస్తా. నేను ఆమె దగ్గర ఎక్కడ పాలికి తీసుకోలేదని, మంగమ్మ దగ్గర 14,000 నేను ఇవ్వడం వాస్తవము, మంగమ్మ దగ్గర ఒక దొరకడం వాస్తవము, ఏమి డబ్బులు ఇచ్చి అది కూడా ఆమె మళ్ళీ పదే చెప్పిన దానికి నేను కాదు అని చెప్పిన దానికి అప్పుడున్న సిఐ గారు అప్పుడున్న ఎస్ఐ గారు ఏదో ఒక దూరం పట్టి చెప్పంటే ఒక ఆమె కొడుకుల తర్వాత పట్టించాను. మళ్ళీ ఇంకా ఆమె ఇది కాదు అని చెప్పిన దానికి వాడిని పట్టుకొచ్చాను, ఇది పదగా ఇమ్మని చెప్పినారు, ఇచ్చేసాను. ఈమె నన్నే కాదు పోలీస్ డిపార్ట్మెంట్ని వాడుకుంటుందంటే ఇంతగా ఎవరు వాడుకోవడం లేదు. ఇలాంటి వాళ్ళని చాలా జాగ్రత్తగా ఇచ్చేయాలని ఈమె పైన చట్టరీత్యా చర్చలు వాళ్ళకి ఏమిటో చూసుకోవాలని కోరుతున్నాం. కత్తివారిపల్లిలో కులం పేరుతో దాడి, ఊర్లో మాదిగలు తిరగొద్దంటూ అడ్డగింత, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలి. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పి శ్రీనివాసులు. నేను వాటర్ వ్యాన్ నీళ్ళు వదులుతా ఉన్నాను. రాత్రి 7 గంటలకు నీళ్ళు వదిలాను. మా వాళ్ళందరూ వచ్చి పట్టుకుంటా ఉన్నారు. అక్కడ శివ అని అతడు వచ్చి, అయ్యా మాది పూట మీరు పట్టుకోకూడదు అని చెప్పి ఆడవాళ్ళ మీద గలాడు చేసినాడు. నేను మాట వదిలేసి ఇంట్లో కుదురుకొని భోజనం చేస్తూ ఉంటే ఏం గట్టిగా వస్తానని చెప్పని బయటకు వస్తే ఆడవాళ్ళ మీద అండాన మాట్లాడి గలీజ్ మాట్లాడి తిట్టి మాట రాపు చేయరు, ఫస్ట్ నిన్నెవరో మాట వదలమని చెప్పింది అని చెప్పనని భయంకరమైన గలాడు చేసినాడు. అవునయ్యా నువ్వు చెప్పలేదు, పంచాయతీ సెక్రటరీ మేడం గారు చెప్పినారు వదలమని, అందుకోసం నీళ్లు వదిలి పట్టుకుంటున్నాము, మీకు పూట మాకు పూట అని చెప్పినారు ఆ సార్ వాళ్ళు. దాని ప్రకారం నేను వదిలి నీళ్ళందరికీ ఇంటింటికి 2 బిందులు పట్టుకోమని చెప్పి నేను వదులుతూ ఉంటాను. ఇప్పుడు 15 రోజుల నుంచి వదులుతూ ఉంటాను. ఇప్పుడు రాత్రి అదే విధంగా చేస్తూ ఉంటే అయ్యా మేము పట్టుకోవాలని చెప్పిన గలాడు చేసి అండాన మాట్లాడి నిన్నెవరు చేయమని చెప్పింది, ఎవరు నేను ఇష్టపెట్టమని చెప్పింది, మా పొలం పేరు ఎత్తి మాదిగినా కొడుకులో మాదిగినా అలిముండలో లంచ్లో లపకలు అని చెప్పినని మాట్లాడి ఈ విధంగా హింసించి రాత్రి 10-11 వరకు మాట్లాడగలిగినారు సార్ వాళ్ళందరూ చేరి. మళ్ళీ తెల్లవారి నిద్ర లేచి నేను 7-7:30కి మదనపల్లికి పదామని చెప్పిన వస్తూ ఉంటే నీ ఇక్కడ వచ్చేదానికి అరకత్త లేదురా, ఇది రోడ్డు మీది కాదు మాది, మా పట్టా భూమిలా
నీకు వచ్చేదానికి సంబంధం లేదని చెప్పారని వాళ్ళందరూ వచ్చిన అడ్డగడ్లు అడ్డపడుచుకొని కిందకి రోడ్డు పైకి వేసి మళ్ళా నన్ను కొట్టి దాడి చేసి ఉన్నారు సార్. అని పిల్లోడు వచ్చినాడు సార్, మేము నీళ్ళు పట్టుకుంటానేమో. ఆ పిల్లోడు వచ్చి ఎందుకు పట్టుకున్నావు ఏమీ మాదే సార్ ఇంట్లో వాళ్ళది లేదు సార్. అందుకని ఏంటంటే కొట్టి ఇచ్చేసినారు సార్. పొంగ తెచ్చేసి ముక్కు పలికింది, ఇడ్లీ పిండిందంతా గుద్దేసినారు సార్. ముక్కులో రక్తం కూడా వచ్చింది సార్. ఫస్ట్ నీళ్ళకి పోయినారు, నీళ్ళు ఇచ్చిపెట్టినారా. ఆయన వచ్చి శివ వచ్చి నీళ్ళ గిల్లో ఇడిచేట్లేదు, మాదిరి లంచులు ఏం మీరు ఇచ్చిండేది అన్నాడు. అదే బట్టి మళ్ళా నీళ్ళు ఉండుకొనిందా మా వంతు మేము పట్టుకుంటా ఉన్నాము అని చెప్పిన్నారు. చెప్పే బట్టి ఏం చేసినారు, వచ్చిందా కుండ తెన్నేసినాడు. కుండ తెన్నే బట్టి నువ్వేం మా కుండ తొలుతా ఉండవు, చేస్తే ఎత్తిపెట్టి ఏమి అడిగిన నిజము. అంతలేక అందరూ వచ్చినారు, ఆ పాపను పట్టుకొని కొట్టేసినారు. ఆ పాపను కొట్టేపట్టి ఈ మగోళ్ళు అందరూ పోయి మేము మాట్లాడేపట్టి మీరేం మాట్లాడారు లంజిల్లాలా, మీరు మాదిరి లంజిలే, మా కింద పనుకోండి మీరు అన్నాడు. కూడా అడుగుతారు సార్ వాడు శివాని వాడు. మన మీటింగ్ కూడా వచ్చినాడు. మీరంతా చెప్పింది దిగిపోయి వాళ్ళ ఊళ్ళో అందరికీ చెప్పినాడు సార్ వాడు. చెప్పి ఇప్పుడు అంత పని చేపించిండేది మాకు. నీళ్ళు పట్టకూడదు, పశువామి లేకూడదు, వాళ్ళు భూముల్లో అడగే పెట్టకూడదు అంట. మేము ఇంకేదామని పట్టుకోబోదుమో. 3 దినాలు అయింది సార్ మాకు నీళ్ళు లేవు. వచ్చి మీరు కూడా చూడండి, బోఫ్లో ఎత్తి బయటేస్తాం. ఎలా రేట్లు అనుకున్నారు, ఆడుకున్నారు కదా, అది ఇట్లా ఉండిపోవచ్చు కదా. తెల్లారి మళ్ళా వాళ్ళు బజారింటి వచ్చేపాటి కొట్టుకొని కొట్టేసేదేనా, దానికేం ఆడి నిర్ధానం వద్దు సార్. లేదు మేము ఇంటికాడికి వచ్చి పెట్టండా పోయింది అంటున్నామా. లొంగిపోయి వాళ్ళకి మేమంతా లొంగిపోయి వాళ్ళ స్టేట్మెంట్కి చెట్టుకి మేము పోలేదు. అందుకోసము పరావులు కలిపి సంపాదించుకుంటాం మేము కూలోళ్ళము. 50 రూపాయలు వచ్చి అది పక్కన సంపాదిస్తాం. అందుకు సార్ ఇంకా మా పైన పెట్టిండేది. నేను గురించి అలా వచ్చిండదు, వాళ్ళు మనుషులో ఏమో పెట్టుకునే వచ్చిండదు. మిత్తమే నాకు తాగేసినట్ట శివానే పిల్లోడు. మన చూడకం కూడా లేదు, బాగా తాగేసినాడు. వచ్చిందా పట్టుకొని కొట్టేసినాడు. నమిత న్యూస్ వార్తలు ఇతరులతో సమాప్తం. తిరిగి రేపటి పొద్దున్నలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.